అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బ్రెజిల్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఆ దేశంపై భారీగా పన్నులు విధించారు. మొత్తం 22 దేశాలకు ట్రంప్ టారిఫ్ లేఖలు రాశారు. శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ సహా వివిధ దేశాలపై ట్రంప్ పన్నుల మోత మోగించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ తన నిర్ణయాలతో అన్ని దేశాలకు షాక్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలపై ఎడాపెడా పన్నులు విధించిన ట్రంప్ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండటంతో మళ్లీ టారిఫ్ల మోతకు సిద్ధమయ్యారు. ట్రంప్ బ్రెజిల్ పై ఓ బిగ్ బాంబ్ వేశారు. ముఖ్యంగా అక్కడి నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై 50% సుంకం విధించారు. ఇది గతంలో ప్రకటించిన 10% సుంకం కంటే చాలా ఎక్కువ. బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా మాజీ అధ్యక్షుడు బొల్సనారో వేధిస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా వాణిజ్య విధానాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చైనా, యూకే వంటి దేశాలతో డీల్ కుదిరిందని, త్వరలోనే ఆ లిస్ట్ లో భారత్ కూడా చేరుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా షరతులకు లొంగని వివిధ దేశాలకు ట్రంప్ లేఖలు రాశారు. అందులో ఎంత టారిఫ్లు విధిస్తామనే విషయాన్ని వివరించారు. అయితే విధించిన టారిఫ్లు ఆగస్టు 1 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు.